ఒక హైకోర్టులో న్యాయమూర్తి గారు ఒక హిందూ సంఘపు కార్యక్రమానికి వెళ్తారు. ఆ కార్యక్రమం నిర్వహించే సంస్థ భావజాలం చూస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం లాగా ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు నా కేసు వినడానికి నేను అంగీకరించను. జడ్జి మారాలి. ఇది కేజ్రీవాల్ చెప్పేటటువంటిది. అంటే ఈయనకి ఎలాంటి జడ్జినివ్వాలి? కేజ్రీవాల్ కరెక్టు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కరెక్ట్ కాదు, కాంగ్రెస్ కరెక్టు, ఐఎన్డీఏ కూటమి కరెక్టు అనే రాజకీయ నాయకుడిని నన్ను జడ్జిని చేయాలా? ఈయన ఆర్గ్యుమెంట్ అంతా అడ్డదిడ్డంగా సాగింది. కాకపోతే ఏ జడ్జిని వ్యతిరేకిస్తున్నాడో ఆ జడ్జి ఎదురుగుండానే ఆర్గ్యుమెంట్ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ తీసుకొచ్చిన కొత్త సంస్కృతి ఏంటి అంటే, జడ్జిలని మన వాదనలతో చులకన చేసి చూపించడం, వాళ్ళకి భయం క్రియేట్ చేయటం. ఇప్పుడు ఈయన కనుక కేసు కొట్టేస్తే మనం మీద అభాండం వేస్తాడు, కాబట్టి ఈయనకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలనేటటువంటి ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఆ జడ్జి గారు అయితే మొత్తం విన్నారు. మరి ఏం తీర్పిస్తారో చూడాలి.